హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. సిబిఎన్ అండి. ఎవరు ఏమనుకున్నా కానీ సిబిఎన్. ఎందుకంటే ఎక్స్పీరియన్సే. మొన్నేదో ప్రభాస్ గారు ఒక మాట చెప్పారు, గుర్తుందా? సీనియర్లే, వాళ్ళని చూసే మేము నేర్చుకున్నాం, వాళ్ళ నుంచి చాలా మేము నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ తర్వాతే మేము అని చెప్పినటువంటి మాట సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా సిబిఎన్ఏ, సీనియర్లే అనేటువంటిది నాకైతే అర్థమైంది. బిల్ గేట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఆయన అడుగు పెట్టారు. ప్రపంచంలో చాలా దేశాలు ఆయనకి రెడ్ కార్డ్ పెట్టేసి ఆహ్వానిస్తున్నటువంటి ఈ టైంలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం అనేది ఒక సంచలనంగానే మారింది. కొంతమంది విమర్శలు చేస్తున్నారు, కానీ దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందు పాజిటివ్గా మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అలాంటి వ్యక్తులు 100% అవసరం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది ఒక క్వశ్చన్ మార్క్గా పడిపోయింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే అమరావతే రాజధాని అని చెప్పి బలంగా నిర్మాణంలో కావచ్చు, అన్నిటిలో కావచ్చు ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో, ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రతి సంవత్సరం దాదాపు 10 నుంచి 25 లక్షల మంది డిగ్రీ పట్టాలు చేత పట్టుకుని ఉద్యోగాల కోసం ఎటు వెళ్లాలో తెలియక ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుని నా కొడుకు చదువుకుని నన్నేదో ఉద్ధరిస్తాడు, వాడేదో బాగుంటాడు అనుకునేటువంటి కుటుంబాలకు ఒక ఆశగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నటువంటి ఈ టైంలో ఇవి అవసరమే. బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం ఇంకా అవసరమే. ఇది కొంతమందికి నచ్చట్లేదు అని ఇందాక మాట్లాడాను కదా. ఎందుకు అంటే అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర అడుక్కుంటున్నటువంటి పార్టీ అదే పని చేస్తుంది. వాళ్ళేమో కుక్కకి బిస్కెట్లు విసిరినట్టుగా ఆ పథకాలు విసిరేసి ప్రజల్ని సోమరపోతులను చేసి వాళ్ళని ఎదగనివ్వకుండా, మీరు చదువుకోని అవసరం లేదు, చదువుకున్న ఉద్యోగం చేయని అవసరం లేదు, మీరు ఏదైనా సరే మీరు బయటికి వెళితే రోడ్లు బాగోవు, ఇంట్లో ఉంటే మీకు ఈ పథకాలతోనే హ్యాపీగా తిని ఇంట్లో సోమరపోతుల్లో కూర్చోవాలి తప్ప, మీకు కుంగి కృషించి మీరు అక్కడే ఇంట్లోనే పడి ఉండాలి తప్ప బయటికి రాకూడదు. మీరు ఎటువంటి ఉద్యోగం మీరు చేయడానికి కంపెనీలో ఉండవు, మీరు చదువుకోవడానికి పెద్ద అవసరం ఉండదు, అన్నీ కూడా మీరు ఇంట్లోనే ఈ పథకాలు, నేను పడేసేటువంటి పథకాలతో మీరు తిని ఉండాలి. మీరు ఎదిగేటువంటి పని, ఎదిగితే మీరు చదువుకుంటే తిరిగి ప్రశ్నించేటువంటి తత్వం మీకు రాకూడదు అని చెప్పి ఆ ప్రభుత్వం చేసినటువంటి పనులు మనం చూసాం. బయటకు రోడ్డుకి వచ్చారా ఏ యాక్సిడెంట్ అయ్యి పోవాల్సిందే. అంత దారుణమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. పథకాలతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతకాలి తప్ప, నేనిచ్చేటువంటి పథకాల మీద ఆధారపడి జీవించాలి తప్ప ఇంకొకటి చేయకూడదు అనేటువంటి పని చేశారు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే, ఒక డ్రోన్ షో చేసిన, ఒక వరల్డ్ రికార్డ్ వచ్చిన, లేదంటే ఇంకొక కార్యక్రమం చేసిన, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ఇండివిజువల్ స్టేట్ ఉంది, దీనికి రాజధాని అమరావతి అనేటువంటిది ఒకటి ఉంది, దీనికి ఒక హిస్టరీ ఒకటి ఉంది అనేటువంటిది చూపించే ప్రయత్నం, ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ రావటానికి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కలయికే చాలా బలంగా నిలబడింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ ఎంత ముఖ్యమో ఈసారి ఈ విషయంలో గురించి చెప్తున్నారు. ప్రపంచ దేశాలు బిల్ గేట్స్ని పిలవటానికి చాలా ఆతృతగా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారో తెలుసా? బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి సిన్సియారిటీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారతదేశంలో ప్రజలకు ఆయన ఏదో ఒకటి చేయాలి, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆయన ఒక 20-25 ఏళ్ల ముందే చంద్రబాబు నాయుడు గారిని చూసేశారు. ఆయన సీనియారిటీ అంటే ఏంటో ఆయనకి ముందే తెలుసు. అసలు ఇండియాలోనే ఐటీ హబ్ పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి రండి, మీకు ఇలా ఉంటుంది అని చెప్పి ప్రజెంటేషన్ అంటేనే ఏంటో సరిగ్గా తెలుగు వాళ్ళకి కానీ ఇండియా వాళ్ళకి కానీ సరిగ్గా తెలియనటువంటి టైంలో ఒక బిల్ గేట్స్ అనేటువంటి ఒక మైక్రోసాఫ్ట్ ఎండీకి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. ప్రజెంటేషన్ అంటే మీకు తెలుసా? ఇండియాలో ఎవరు కూడా తెలియదు అంటున్నారే అని అంటే, మీరు నాకు ఒక టైం ఇస్తే నేను ఒక 10 నిమిషాల్లో ప్రజెంటేషన్ ఇస్తాను, మా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో పెడితే మీకు ఎలాంటి అవకాశాలు ఇస్తాను అని చెప్పి చెప్పడం. ఆయన ఇక్కడ పెట్టాలనే ఆలోచన లేకపోయినా కూడా ఆయనలో ఆలోచన క్రియేట్ చేసి ఆయన తపన పడుతున్నాడు, అయ్యా ఏదో చెయ్యాలి,
ఇలా ఆంధ్రప్రదేశ్ని ఒక మంచిగా చూపించాలి, హైదరాబాద్ ఒక రోల్ మోడల్గా చేయాలి అనేటువంటి తపన కోసమే నేను అక్కడ పెడతాను అని ఆయన కోసం పెట్టారేమో అనిపించింది. ఇక్కడ తర్వాత చాలా కంపెనీలు వచ్చాయి, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అక్కడ కూడా ఆయన తపన చూసైనా సరే మనం ఇక్కడ ఏదో ఒకటి చేయాలనే ఒక సంజీవని అనేటువంటి దాన్ని ఏదో హెల్త్కి సంబంధించినటువంటి సెక్టార్లో ఒక మంచి ఒక కొత్త తరహా విధానాన్ని ప్రవేశపెట్టింది బిల్ గేట్స్. ఆ బిల్ గేట్స్కి సంబంధించి ఇప్పుడు ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా విస్తరించేలాగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి నిన్న ఆయన ఈరోజు ఆహ్వానించడం కూడా మనం చూసాం. ఎందుకు అంటే బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి దేశంలో ప్రపంచంలో ఇన్ని దేశాలు పిలుస్తుంటే కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఇండియాలో ఒక మూల రాజధాని కూడా ఇప్పటి వరకు పేరు కూడా సరిగ్గా వినిపించకుండా అక్కడికన్నా ఏ ఇండస్ట్రీ కూడా వెళ్ళడానికి కూడా భయపడిపోయేటువంటి ఈ టైంలో ఆయన ఎందుకు వెళ్ళారు? ఓకే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉన్నారా, ఓకే, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఈయన వెళ్ళడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుని ఓకే మనం కూడా చూద్దాం, ఆలోచిద్దాం అనే ఆలోచన వస్తే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారి నిజాయితీనో చూస్తే ఓకే ఇక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది, మనకు ఒక నమ్మకం కలుగుతుంది, డెఫినెట్గా మనం ఇక్కడ పెట్టుబడి పెట్టచ్చు, వీళ్ళ మంచి అవకాశాలు మనకి ఇస్తారు. ఇక్కడ యువత కూడా భారతదేశం యువత ముఖ్యంగా తెలుగు యువత ఒక మంచి స్కిల్స్కి పెట్టింది పేరుగా ఇప్పటికే మనం చూస్తున్నాం. సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు, అనేక ఫార్మా రంగాల్లో కావచ్చు, అనేక రంగాల్లో చాలా దిగ్గజాలు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి నెలవుగా ఉండేటువంటిది ఆంధ్రప్రదేశ్లో మనం పెట్టుకుంటే స్కిల్డ్ మనకి టెక్నీషియన్స్ మనకి ఇక్కడ దొరుకుతారు, ఎంప్లాయీస్ మనకు దొరుకుతారు. డెఫినెట్గా మనం ఇక్కడ పెట్టుకుంటే కనుక చాలా వరకు మనకి అవకాశాలు మంచిగా ఉంటాయి అనేటువంటి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం ఆయన పడుతున్నటువంటి తపనగా నేను చూశాను. కొంతమందికి ఎవరికైనా నెగిటివ్స్ ఉంటాయి, ఆయన ఏదో చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి లేవా చెప్పండి? కొన్ని వేల కోట్లు తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించాడని ఇప్పుడు చూడలేదా చెప్పండి? అలాంటిది బిల్ గేట్స్కి సంబంధించి ఎవరో కొంతమంది ఆయనకి నచ్చని వాళ్ళు గిట్టని వాళ్ళు ఏదో ఒకటి చెప్పుంటారు. అసలు తండ్రిని అధికారం పెట్టుకుని కొన్ని ఇంత దారుణాలు చేసినటువంటి వ్యక్తినే మీరు పాజిటివ్గా చూపిస్తున్నటువంటి వ్యక్తికి, ఆయనలోనే మీరు మంచి నెతుకుతున్నటువంటి వ్యక్తిని, ఇక్కడ సమాజానికి ఎంత ఇంపాక్ట్ చూపించినటువంటి బిల్ గేట్స్ని ప్రపంచానికి ఎంత మంచి చేసి ఆయన సేవాతత్వంలో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, ఒక టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ప్రపంచాన్ని ఒక సరికొత్త విధానాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి కావచ్చు, ఆయన మీద కొన్ని ఎవరో ఒకళ్ళు తీసుకొస్తూ ఉంటారు. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ దాన్ని భూతద్దంలో చూపించి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా కంపెనీ వచ్చేస్తే ఎక్కడెక్కడ పిల్లలు డెవలప్ అయిపోతారో, ఎక్కడెక్కడ అందరూ కూడా ఇండివిజువల్గా ఎదిగిపోతే మనల్ని రేపొద్దున ఈ పథకాలు ఇవ్వకుండా మనల్ని అడ్డుపడుకుంటూ మనల్ని ఇష్టం వచ్చినట్టు చేసేస్తారో అనేటువంటి విధానంలో ఇలా ఆగిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకని కుట్ర చేస్తున్నారేమో, ఇండస్ట్రీస్ రాకుండా, ఇలాంటి వ్యక్తులు రాకుండా, ఎవరు రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సోమరపోతులుగానే ఉంచాలనేటువంటి కుట్ర చేస్తున్నారేమో అనిపించింది. ఏదేమైనా సిబిఎన్ గారు మాటలు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నారో అనుకున్నాం. కానీ ఆయన ఇప్పుడు లాస్ట్గా ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి చూపిస్తుంటే నిజంగా అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుబట్టి మరీ కూటమిలో జాయిన్ చేసుకుని, కూటమికి ఆయనే పెద్ద దిక్కుగా, ఆయన సీనియారిటీ, ఆయన ఎక్స్పీరియన్సు, ఆయన అన్ని సంవత్సరాలు ఉండేటువంటి సీఎంగా కావచ్చు, రాజకీయంలో చూపించేటువంటి చాతుర్యత కావచ్చు అవసరమని ఆయన ముందు పెట్టి ఆయన వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే అందరికి అర్థమవుతున్నటువంటి అయితే తెలుస్తుంది.